ఇంటర్నేషనల్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ జాతీయ స్థాయి పోటీలో జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్ విద్యార్థులు కే ప్రతిభ, ఎం సాక్షి జై అద్భుత విజయం సొంతం చేసుకున్నారని స్కూల్ ప్రిన్సిపల్ కె సరోజారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం అభినందన సభ ఏర్పాటు చేసి చిన్నారులకు మెమెంటోలను అందజేశారు. విశ్వ ఎడ్యుటెక్ మరియు అమెరికా టెక్సాస్లోని నార్త్ సౌత్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ స్పెల్ బి నిర్వహిస్తోంది. ముందుగా గుంటూరులో రాష్ట్ర స్థాయి పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు హైదరాబాద్లో జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించారు. ఈ జాతీయ స్థాయి పోటీలలో కే ప్రతిభ రెండవ ప్రైజ్ రన్నరప్ గా నిలవగా, ఎం సాక్షి జై మూడో స్థానంలో ఛాంపియన్ గా విజయం సాధించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ప్రతిభా స్కూల్లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు స్కూలు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రతిభా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ జాతీయ స్థాయి ఐపీఎల్ స్పెల్ బి పోటీలలో తమ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి విజయం సాధించడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను అభినందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేదికలపై ప్రతిభను చాటాలని తెలిపారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి, సింధుషారెడ్డి, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. విశ్వ ఎడ్యుటెక్ అండ్ నార్త్ సౌత్ ఫౌండేషన్ యూఎస్ఏ వాళ్ళు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ లెవెల్ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్లో 9th క్లాస్ నుంచి ప్రతిభ, అలాగే 10th క్లాస్ నుంచి సాక్షి ఇద్దరు కూడా నేషనల్ లెవెల్కు గతంలో జరిగిన స్టేట్ లెవెల్ గుంటూరులో ఛాంపియన్స్ మరియు 3rd ప్లేస్లో నిలిచి అర్హత సాధించి మన ఆదివారం కూకట్పల్లిలో జరిగిన ఫైనల్స్లో ఏకంగా రన్నర్స్ అప్ ట్రోఫీ ప్రతిభ అండ్ 3rd ప్లేస్ ఏమో సాక్షి ఇద్దరు కూడా ప్రతిభ తరపున విజేతలు నిలవడం మా స్కూల్కి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రతిభ అండ్ సాక్షి ఇద్దరు కూడా సాక్షి స్పెల్ బీలో ఫైనల్ స్టేజెస్కి వెళ్ళారు. అట్లానే ఆన్లైన్లో జరిగిన స్పెల్ వెల్ నేషనల్ లెవెల్లో కూడా ఛాంపియన్స్కి గెలిచారు. మళ్ళీ ఇంకొక కాంపిటీషన్లో మళ్ళీ నేషనల్ లెవెల్లో ట్రోఫీ విన్నర్స్గా నిలవడం అనేది మా స్కూల్కి చాలా హ్యాపీనెస్ ఇచ్చే విషయం. ఇలా ప్రతి కాంపిటీషన్లో ముందుండి మా పిల్లలు గతంలో సాక్షి స్పెల్ బిల్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, అట్లానే మ్యాథ్ బిల్లో కూడా ఎన్నో మెడల్స్ గెలుచుకున్నారు. స్పెల్ బిల్లో కూడా మల్టిపుల్ మెడల్స్ గెలుచుకున్నారు. సో ఇట్లా స్కూల్లో ఒక కరికులం బేస్డ్గా మేము స్పెల్లింగ్ బీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో కంగ్రాట్స్ టు సాక్షి అండ్ ప్రతిభ ఫర్ బీయింగ్ విన్నర్స్ అట్ ద నేషనల్ లెవెల్ అండ్ ఆల్సో వాంట్ టు థ్యాంక్ అవర్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఫర్ దర్ కాన్స్టెంట్ సపోర్ట్. అండ్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ప్రతిభ స్కూలే ఒక బ్రాండ్, ఒక ట్రెండ్ సెట్ అనమాట. ఎందుకంటే సాక్షి స్పెల్ బీలో మా పిల్లలు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు, మ్యాథ్ బీలో గెలుచుకున్నారు, ఇప్పుడు నేషనల్లో కూడా గెలుచుకున్నారు. మోర్ దెన్ 50+ స్కూల్స్ నేషనల్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి హైదరాబాద్లో. ఇప్పుడు 2 మెంబర్స్ స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి ప్రతిభా స్కూల్ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఆ ఇద్దరు కూడా గెలుచుకొని ప్రైజ్తో రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. పార్టిసిపేట్ చేసిన ఇద్దరు ప్రపంచవ్యాప్తంగా చూసే ఆ యుఎస్ గడ్డ మీద మన తెలుగు విద్యార్థులైన ఒక చిన్న టౌన్ నుంచి పిల్లలు విజయం సాధిస్తే ఇంకెంతో గర్వకారణంగా ఉంటుంది. ఇవాళ స్పెల్ బీ చూసుకుంటే చాట్ జీపీటీ వచ్చేసింది. మనం మెసేజ్లో కానీ వాట్సాప్లో కానీ సగం టైప్ చేయగానే ఫుల్ స్పెల్లింగ్ వచ్చేస్తుంది. ఎవరికి స్పెల్లింగ్తో అవసరం లేదు. కానీ ఈ స్పెల్లింగ్స్ నేర్చుకోవటం వల్ల మనం శాట్ కానీ, జిఆర్ఈ కానీ మనం రాయడానికి, ఎగ్జామ్ రాయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి ఎగ్జామ్స్ రాయటం వల్ల మనకి మంచి కాలేజీలో సీట్ వస్తాయి, మంచి యూనివర్సిటీలో మనం చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్పెల్లింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి చక్కగా వొకాబులరీని పెంచుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మా పిల్లలకి. అందులోనూ ఇక్కడ చూసుకుంటే ట్రోఫీతో పాటు ప్రతిభకి క్యాష్ అవార్డు కూడా ఇచ్చారు. ఇలాంటి విజయాలు మరిన్ని సొంతం అవ్వాలని కోరుకుంటున్నాను. Very sad because I got 2nd place, which means that I did not get the opportunity to go to USA. But later they announced that the opportunity is not for this year; it will be given for next year. So I'm very dedicated and happy to prepare for next year to go to USA probably. And there were many rounds, and in the national level first we had been asked 8 words for the round 1 national level, and I made one mistake, and I was very nervous because if I did not get qualified for the next round of the national level. Because I represented Pratibha English Medium School in the national level competition which was held in Hyderabad, and I'm so thankful to our management because conducting these kind of competitions would increase the competitive spirit in us and motivate us and inspire us to participate in these competitions more and more. And in the state level competition which was held in Guntur, I got first,
and even I was shocked how did I get first, but I don't know. I got the first place in the Andhra Pradesh, and I was the champion of Andhra Pradesh, and I felt very happy at the time. And